తెలుగు రాష్ట్రాల్లో జేడి లక్ష్మీనారాయణ అంటే ఒక బ్రాండ్. ఆయన ప్రస్థానం ఒక నిప్పుల ఉప్పెన్లా సాగింది. తాజాగా జేడి లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దాదాపు రాజకీయాలకు గుడ్ బై చెప్పేలా కనిపిస్తున్న నిర్ణయం వెనుక ఏం జరిగింది, తర్వాత ఏం చెయ్యబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా మారిన అంశం. కాకి నుండి కార్పొరేట్ వరకు జేడి లక్ష్మీనారాయణ లైఫ్ జర్నీ వివరాలు చాలా ఆసక్తికరం, భావితరాలకు స్ఫూర్తి పాఠం కూడా. ఇక మహారాష్ట్రలో తన ముద్ర వేసిన లక్ష్మీనారాయణ డెప్యుటేషన్ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు కథ. జేడి లక్ష్మీనారాయణ పేరు మారుమోగిపోయింది. ఎవరి జేడి ఏం చేయబోతున్నాడు, ఎంతమంది మెడకి ఉరిచాడు బిగుసుకుంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎన్నో వచ్చినాయి. సో ఆ జేడి 2008లో లక్ష్మీనారాయణ ఈ జేడి పోస్ట్తో ఎంట్రీతో స్తబ్దుగా ఉన్న దర్యాప్తు సంస్థల్లో ఒక్కసారిగా కదలికి వచ్చిందండి. రాగానే పాత ఫైళ్లను తిరగేయడం మొదలుపెట్టారు. ఆ ఫైళ్ళలో ఉన్న పేర్లు సామాన్యమైనవి కాదు. రాష్ట్ర దేశ రాజకీయాలను శాసించే హేమహిమీలవి. జేడి లక్ష్మీనారాయణ పేరు వింటేనే అక్రమాలకు నిద్రపట్టని రోజులు అవి. ఆయన విచారించిన ప్రతి కేసు ఒక సంచలనం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు క్విడ్ ప్రోకో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 100 కోట్ల పెట్టుబడులు, షెల్ కంపెనీల గుట్టురట్టు చేస్తూ జేడి లక్ష్మీనారాయణ సాగించిన దర్యాప్తు ఒక థ్రిల్లర్ సినిమాను తలపింపచేస్తుంది. మరి బళ్ళారి గనుల సామ్రాజ్యంపై మెరుపుదాడి. ఆ రోజుల్లో బళ్ళారి అంటే గాలి జనార్దన్ రెడ్డి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఆయన మాటే శాసనం. మైనింగ్ కింగ్లా వెలుగొందుతూ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న గాలి జనార్దన్ రెడ్డి వైపు కన్నెత్తి చూడడానికే భయపడే రోజులవి. ఆ టైంలో జేడి లక్ష్మీనారాయణ తన అమ్ముల పొది నుంచి అస్త్రాలను సిద్ధం చేశారు. తెల్లవారుజామునే బళ్ళారికి చేరుకుని ఎవరు కలలో కూడా ఊహించని విధంగా గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకురావడం అప్పట్లో సంచలనాలు రేపింది. మరి భారత న్యాయ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా నిలిచిన లక్ష్మీనారాయణ లాంటి అధికారి ఉంటే వ్యవస్థను ప్రక్షాళన చేయొచ్చని నిరూపించిన అద్భుత సంఘటన అది. మరి 100 కోట్ల అవినీతి కేసులు, సంచలన అరెస్టులు, మీడియా కెమెరాల మధ్య జాగిన లక్ష్మీనారాయణ ప్రస్థానం ఒక మలుపు తిరిగింది. తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ప్రజల మధ్య ఉండి మార్పు తీసుకురావాలని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.